ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యమును వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యున్నతమైనటువంటి తన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమతో అత్యున్నతమైనటువంటి వాత్సల్యముతో ప్రభు మనలను ప్రేమించి గడిచిన దినమంతా ఆయన కృప రెక్కల చాటున ప్రభు మనలను దాచి మనకు క్షేమమునిచ్చి నెమ్మదినిచ్చి ఆరోగ్యములనిచ్చి ఈ నేటి వరకు ప్రభు మనలను సజీవ లెక్కలో ప్రభు ఉంచి ఉన్నారు. ఈ నూతనమైన దినాన్ని ప్రభు తన కృపల ప్రభు మనకు అనుగ్రహించినారు. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక మరణించినారు. ఎంతోమంది ఈ దినాల్లో కృంగినటువంటి వారులుగా కలవరములతో, వేదనలతో, దుఃఖములలో, కష్ట నష్టములలో కనబడుతుంటున్నప్పటికీ దేవుడు ఎంతో కొంత తన కృప చేత, తన కనికరమ చేత ఒక మంచి అనుభవంలో, ఒక మంచి స్థితిలోనే ప్రభు మనలను ఉంచినాడు. ఎంతోమందికి లేనటువంటి ధన్యతను, ఎంతోమందికి లేనటువంటి గొప్ప భాగ్యమును ప్రభు మనకిచ్చి, ఆయనను స్తుతించగలిగినటువంటి ధన్యతను ప్రభు మనకిచ్చి ప్రభు మనలను ఈ రోజున సజీవులకు నిలిపినాడు. కనుక ఆయన కృప కొరకు, ఆయన కనికరమ కొరకు, దేవుని అత్యున్నతమైన వాత్సల్యత కొరకు ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనము జీవించుటకు ప్రభు మనకి సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం మనం ఆయన వాక్యమును ధ్యానించుకున్నట్టు కొరకు రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విధముగా మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడనగా, ఇట్లుండగా ఏమందమో దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అని బైబిల్ గ్రంథంలో భక్తుడైన అపోస్తలుడైన పౌలు మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడట మన పక్షమున ఉన్నప్పుడు, దేవుడు మన పక్షముగా యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మన పక్షముగా కార్యమును సఫలము చేస్తున్నప్పుడు, దేవుడు మన పక్షముగా మన వెనుక దేవుడు వచ్చి నిలవబడినప్పుడు, నీ ముందర దేవుడు వచ్చి నిలవబడినప్పుడు, నీకు సహాయం చేయుటకు నీ పక్షముగా దేవుడు నిలవబడినప్పుడు, మనకు విరోధి ఎవడు, నీకు విరోధమైనది ఏది నిలవదు అని బైబిల్ గ్రంథంలో అతడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఆయనకు విరోధమైనది ఏది నిలవలేదు, ఎందుకు ఆయనకు విరోధమైన వారు ఎవరు ఉండరనగా, ఆయన సర్వకృపానిధిగు దేవుడుగా కనబడుతున్నాడు. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడట. అద్భుతములను చేయగలిగినటువంటి వాడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి వాడు కనుక ఆయనతో సమానమైన వారు ఎవరునూ లేరు. కనుక ఆయనకు విరోధమైనది ఏది నిలువదని బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుడు మన పక్షమున ఉండాలట. దేవుడు మన పక్షమున ఉండినప్పుడు నీకు విరోధమైనది ఏది కూడా అది నిలవదని లేఖన భాగంలో భక్తుడు మాట్లాడుచున్నాడు. మనకు విరోధి ఎవడు అని పౌలు భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. అయితే ఎప్పుడు దేవుడు మన పక్షముగా దేవుడు నిలబడతాడు? ఎప్పుడు దేవుడు మన పక్షముగా కార్యం చేస్తాడు? ఎప్పుడు దేవుడు మన పక్షముగా నీవు ఉంటున్నటువంటి శోధనలు కావచ్చు, మనకు వచ్చేటువంటి శ్రమలలో కావచ్చు, శోధనలలో, ఇబ్బందుల్లో దేవుడు ఎప్పుడు మన పక్షముగా ఉండి మనకు దేవుడు కార్యం చేస్తాడనగా, మనము దేవుణ్ణి ప్రేమించి దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకునేటప్పుడు దేవుడు మన పక్షముగా గొప్ప కార్యములను చేయగలడు. దేవుడిని మనం ప్రేమించి, దేవుని ఆజ్ఞలను మనం అనుసరించి, దేవుని యొక్క మార్గములలో మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన పక్షముగా గొప్ప కార్యములను చేయగలుగుతాడు. దేవుడు మన పక్షముగా ఆశ్చర్య కార్యములను చేయగలుగుతాడు. ఆయన నీ పక్షముగా నిలబడగలుగుతాడు. నీకు వచ్చేటువంటి శోధనలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఆయన మన పక్షముగా నిలబడతాడు. మన పక్షముగా నిలబడినప్పుడు మనకు జయమే తప్ప అపజయం అనేది మనకు ఉండదు. జయమే తప్ప అపజయం అనేది మనకు రాదు. కనుకనే దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించి, ప్రతిరోజు కూడా ఆయన మనం ప్రేమించే వాళ్ళముగా, దేవుని చిత్త ప్రకారముగా నడుచుకున్న వాళ్ళముగా, దేవుని ఉద్దేశములను నెరవేర్చే వాళ్ళముగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మన పక్షముగా కార్యం చేస్తాడు.
అప్పుడే దేవుడు మన పక్షముగా నిలబడి యుద్ధము చేస్తాడు. నీతో పోరాడేటువంటి అపవాదితో, వ్యాధులతో, రోగములతో, అపవాది క్రియలతో, నీలో ఉండేటువంటి బలహీనతలన్నిటిలో కూడా దేవుడు నీ పక్షముగా ఉండి నీకు జయం అనుగ్రహిస్తాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనము చూస్తే మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నామని భక్తుడు అంటున్నాడు, పౌలు భక్తుడు. దైవనామానికి మహిమ కలుగునగాక. అదే రోమ పుస్తకము 8వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మనలను ప్రేమించిన మన యేసు క్రీస్తు ద్వారా, మనలను ప్రేమించిన మన దేవుని ద్వారా మనమట శోధనలలోనూ, శ్రమలలోనూ, ఉపద్రవములలోనూ, ఇరుకుల్లోనూ, వస్త్రహీనతలోనూ, కరువైన, హింసైన, శ్రమైన, బాధ అయిన వీటన్నిటిలో కూడా అత్యధికమైన జయమని మనం పొందుకొనగలుగుతామట. ఎప్పుడు దేవుడు నీ పక్షముగా నిలబడినప్పుడు ఒక అత్యధికమైన జయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. నీ శోధనలో ప్రభు మనకు జయమునివ్వగలుగుతాడు. వ్యాధుల్లో ప్రభు నీకు స్వస్థతనివ్వగలుగుతాడు. రోగములలో, బలహీనతల్లో ఉండి దేవుడు మనల్ని విడుదల చేయగలుగుతాడు. ఎప్పుడనగా మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు, మనము దేవుని చిత్త ప్రకారం నడుచుకొని దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు ఆయన మనలను ప్రేమిస్తాడట. మనలను ప్రేమించిన వాని ద్వారా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమించిన మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము ప్రతి విషయంలో కూడా అత్యధికమైన జయాన్ని మనం పొందుకొనగలుగుతాం. శ్రమలో కావచ్చు, వ్యాధుల్లో కావచ్చు, నీ కుటుంబంలో నీ శోధనలో కావచ్చు, ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఏదైనా సరే అత్యధికమైన జయాన్ని మనం పొందుతాం. అత్యధికమైనటువంటి జయం అనగా నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, మన ఊహకు అందనటువంటి గొప్ప కార్యములను అత్యధికమైన జయాన్ని ప్రభు మనకి ఇవ్వగలుగుతాడు. ఎప్పుడనగా మనము దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు. కనుక ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినించినటువంటి మనకందరికీ కూడా ఆయన వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా. దేవుని మనం ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకునేటప్పుడు ఆయన మన పక్షముగా ఉండి మనకు జయం అనుగ్రహిస్తాడు. దేవుడు మన పక్షమున ఉండగా, ఆయన నీ పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని బైబిల్ గ్రంథం వలన ప్రశ్నిస్తూ ఉన్నది. కనుక ఈ చివరి దినాల్లో దేవుని ప్రేమిద్దాం, దేవుని ఆజ్ఞలను ప్రేమిద్దాం, దేవుని మార్గములను ప్రేమిద్దాం, దేవుని మాటను ప్రేమిద్దాం. ఆయన మాటను ప్రేమించి, ఆయన ఆజ్ఞలను ప్రేమించి, ఆయన మాట ప్రకారం, దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకుందాం. అప్పుడు దేవుడు మన పక్షముగా కార్యం సఫలం చేయగలుగుతాడు. అట్టి కృప, అట్టి ధన్యత, ఆ విధంగా దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునేటువంటి గొప్ప భాగ్యం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకుందాం. ప్రతి ఒక్కరి కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభా, మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైనటువంటి మాటను కొరకు నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మీరు మా పక్షమున ఉండగా మాకు విరోధమైనది ఏది కూడా ఉండదని ప్రభా నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మీరు మా పక్షముగా ఉండినప్పుడు మాకు అత్యధికమైన జయమని మేము చూడగలుగుతామని. శ్రమలోనైనా, శోధనలోనైనా, ఉపద్రవములలో, నిందల్లో, అవమానములలో, వ్యాధుల్లో, ఇరుకులలో మేము జయమున చూడగలుగుతామని నీ లేఖన భాగంలో మాకు బోధిస్తున్నాయి. అట్టి విధముగా ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి పక్షముగా మీరు ఉండండి. వారి కుటుంబం పక్షముగా మీరు గొప్ప కార్యములను జరిగించండి. వారి పక్షముగా మీరు కార్యములను సఫలము చేయండి. ఏ విషయం నిమిత్తమైతే నీ దగ్గర ప్రార్థించుచున్నారో, ఎటువంటి మనసుతో నీ దగ్గరికి వారు వచ్చినారో, ఎటువంటి శోధనలతో, ఎటువంటి కన్నీళ్లతో నీ దగ్గరకు వచ్చినారో సమస్తమును మీరు ఎరిగినటువంటి వాడు ప్రభా. మా యొక్క హృదయ ఆలోచనలను, హృదయ అంతరంగములను ఎరిగినటువంటి వాడవు ప్రభా. మా హృదయ వాంఛలను తీర్చువాడవని నీ లేఖన భాగం మాకు బోధిస్తున్నది. అట్టి విధముగా ఈ లైవ్లో పాల్గొని ప్రభా, లైవ్లో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి కృపలతో నింపండి, కనికరములతో నింపండి. వారికి ఆత్మీయ జీవితాల్లో అపవాది మీద, లోకం మీద, పాపం మీద, శోధనల మీద అత్యధికమైన జయమున వారికి ఇచ్చి మీరు మా పక్షమున నిలబడి, మా అందరి పక్షమున నిలబడి మా కొరకు నీ కార్యమున సఫలము చేసి మమ్మల్ని అందరినీ మీరు అక్కడి కొరకు సిద్ధపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకొని నమ్ము తండ్రి. ఆమేన్.